ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటది. గట్లనే ఆయన యాక్షన్, ఆయన డాన్స్, ఆయన నటన ఇవన్నీ చూసుకుంటే మాత్రం అన్నిట్లా ఆయన బెస్ట్ ఇస్తా ఉంటాడు. క్లాసు మాసు అనేది ఏది తేడా లేకుండా అదరగొట్టేస్తా ఉంటాడు. ఈ తరం హీరోలల్లా ఏ సైన్మా అయినా చేయగలిగే సత్తా ఉన్న హీరోలల్లా ఈయన ఒకడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గట్లాంటి ఎన్టీఆర్ కి జతగట్టేందుకు చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తా ఉంటారు. మళ్ళా వాళ్ళ కోసం అని చెప్పేసి ఎన్టీఆర్ తోని నటించాలని చెప్పేసి ఇట్లా వాళ్ళ కోరికను బయట పెట్టిన హీరోయిన్లలో అయితే ఎందరో ఉన్నారు. ఇప్పుడు గదే లిస్ట్ మరో ముద్దుగుమ్మ చేరిందంట. గదే ఎవరని ఆలోచిస్తున్నారా? ఇంకెవరనండి, మన మహానటి కీర్తి సురేష్ కూడా చేరిపోయిందంట. ఈమె ఓ ఇంటర్వ్యూలా తాజాగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావించింది. ఎన్టీఆర్ తోని కలిస్తే మాత్రం మా ఇద్దరి జంట మంచి జంట లెక్క మారుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎన్టీఆర్ మహానటి సైన్మాల ఓ ఈవెంట్ కి గెస్ట్ లెక్క పిలిస్తే మాత్రం గాడ ఆయన ఎనర్జీ ఉన్నది చూడురి, అదర కొట్టేసిండు. అంతేకాదు ఆయన చాలా సరదా మనిషి అనుకుంటా ఆయన మీదున్న అభిమానాన్ని వ్యక్తపరిచిందనమాట. ఖచ్చితంగా ఎన్టీఆర్ తోని కలిసి ఈమె నటిస్తే మాత్రం వాళ్ళిద్దరూ సహజత్వానికి దగ్గరగా నటిస్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రయత్నం అయితే ఉంటదని చెప్పుకోవచ్చు. కీర్తి సురేష్ కి గిట్లా మంచి పాత్ర వాడితే మాత్రం ఆమె గిట్లా పాత్రలు లీనమైపోయి మరి అల్లుకపోతా ఉంటది. ఇప్పుడు అంతేకాకుండా ఎన్టీఆర్ చేసిన సైన్మాలలో ఇప్పటి వరకు ఏ సైన్మాల నటించే అవకాశం అయితే రాలేదు. దసరా సైన్మా తర్వాత ఎన్నెల పాత్రల కీర్తి సురేష్ మస్తుగా నటించి అందరినీ అబ్బరపరిచేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ గిట్లా సెట్ అయితే మాత్రం ఏరే లెవెల్లో ఉంటదని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సైన్మాలన్నిట్లా హీరోయిన్లు అయితే ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ ఛాన్స్ ఉంటే గినక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేయబోయే సైన్మాల అవకాశం ఉన్నదేమో అనేది చూడాలి. మీరు గిట్లా ఏమనిపిస్తుంది చెప్పురి? ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం వీళ్ళిద్దరి జోడి ఎట్లుంటదంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే 4 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.